ఇంక ఈ గుర్రాల గందరగోళం పక్కన పెడితే అవి వస్తుంటాయి పోతుంటాయి మనోళ్ళు వేస్తుంటారు, అవి పక్కన పెడితే క్లైమాక్స్లో భయ్య టోర్నాడో వస్తుంది భయ్య. టోర్నాడో తెలుసు కదా, సుడిగాలి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు భయ్య, గరగర 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 తిరుగుతుంటుంది. ఆ సుడిగాలి దెబ్బకి గుర్రాలు, రథాలు, మనుషులు, సైనికులు మొత్తం ఎగిరిపోతుంటారు గాలి. కానీ ఇక్కడే డైరెక్టర్ ఆలోచించాడనమాట, చాలా బ్రాడ్గా ఆలోచించాడనమాట. ఆయన ఏం చేశాడంటే ఇంత సుడిగాల్లో కూడా కళ్ళు పెద్దగా ఓపెన్ చేసి మన హీరో విలన్స్ షేక్ హ్యాండ్ ఇచ్చుకుంటారనమాట. చూసారా ఎంత పెద్ద థాట్ కదా, అసలు మైండ్ బ్లోయింగ్ అంతే అది. ఇంకో విషయం భయ్యో, ఆ సుడిగాలి డైరెక్టర్ ఓన్ థాట్ అనుకున్నారు. ఇంగ్లీష్లో ఒక మూవీ ఉంటుంది 6 months బ్యాక్ వచ్చింది, టోర్నాడో అనేసి. అందులో సుడిగాలుల గురించి అధ్యయనం చేశారు. సో ఆ సినిమాలో సుడిగాలులన్నీ కాపీ పేస్ట్ అనమాట. తీసుకోండి, ఎన్ని సీన్లు కావాలంటే నేను తీసుకోండి. 1, 2, 4, 5 సినిమాల రెఫరెన్స్లు ఉన్నాయి దీంట్లో. పైరట్స్ ఆఫ్ కరేబియన్, బాహుబలి, RRR, టోర్నాడో, అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా అన్ని మిక్సీలోకి వేసి గరగర 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 సుడిగుండం తిప్పడబోయా. ఆ సుడిగుండం దెబ్బకి గుండె నొప్పి వస్తుంది. ఈ గుండె నొప్పి తగ్గాలంటే మీరంతా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. చేసుకుంటారు కదా, నన్ను కాపాడతారు కదా.